అసలు చాలామంది గురులంటే ఏందో తెలీదు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తున్నారు. అసలు గురువు అంటే ఏంటి? గురుతత్వం అంటే ఏంటి? ఎవరికీ తెలియకుండా అయిపోతుంది. చాలామంది ఏ వీడియో చేసి నమ్మేసి జరుగుతదంటే అలా సింపుల్‌గా నమ్మేస్తున్నారు. కషాయం కట్టుకోంగానే గురువుగారు అర్థమైందా? కషాయం కట్టుకున్నంత మాత్రంల కషాయం బట్టలేసుకొని పచ్చ బట్టలు గాని, ఎర్ర బట్టలు గాని అలా ఏసుకున్నంత మాత్రంల గురువులు గారు. చాలామంది ఏందంటే అసలు నాకే విచిత్రంగా ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది. మనము మనుషులం. ఏందంటే మనకు అన్నీ అర్థమైపోతాయి. కానీ అర్థం చేసుకోలేకపోతారు మీరు. గొర్రెల్లాగా ఏందంటే ఎవరు చెప్తే అది చెప్పడం నమ్మడం కరెక్ట్ కాదండి. అర్థం చేసుకోవాలి మనం. నిజం ఎంతుంది? అబద్ధం ఎంతుంది దాంట్ల? అతను చెప్పిన దాంట్లో మనము అర్థం చేసుకొని గ్రహించి ఆళ్ళు చెప్పిన దాంట్లో ఏం చెప్తున్నారు? అసలు గురుమతం అంటే ఏంటి? ఒకరిని మనం ఆ చెప్పే పద్ధతిని బట్టి ఆయన ఏం చెప్తున్నాడు? మనకేం అర్థమవుతుంది? మనం చదువుకున్నాం. సైంటిస్ట్ ప్రకారం అయితే ఏదైనా నమ్మొద్దని చెప్తున్నారు. మనము నమ్మాలి, అన్నీ నమ్మాలి కరెక్టే. కానీ అది నిజం ఎంతుంది? అబద్ధం ఎంతుంది? ఇప్పుడు ఎంతమంది దొంగ బాబాలు అయిపోయారు. చాలామంది అయిపోయారు. మొన్న ఒక అతను మహబూబ్‌నగర్ వచ్చేసి ఏదేదో ఎవరెవరో వచ్చేసి మామూలుగా అమ్మవారి గుడిలో పూజ చేసేవాళ్ళు కూడా ఏదో చెప్పేస్తుండు. సంసారం గురించి చెప్తున్నాడు. అమ్మవారి గురించి చెప్తున్నాడు. సగం తెలుసు, సగం తెలియని వ్యక్తులు ఆయన 10 మంది శిష్యులు అయిపోతున్నారు. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయండి. కానీ మీరు ఎంత గుడ్డిగా నమ్మేయడం ఏందని నాకేం అర్థం కావట్లే. చాలామంది ఇంత సింపుల్‌గా నమ్ముతారంటే ఒక మనిషిని నమ్మాలంటేనే ఒక మనిషిని నమ్మాలంటే మనం ఒక మనిషికి ఒక రూ. 100 తినడం మనిషికి ఇయ్యాలంటే ఎంతసేపు ఆలోచిస్తాం. కానీ ఒక మామూలు గురు బోధ పిల్లలైతారు. ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఇదవుతుంది, అదవుతుంది, అష్టదిగ్బంధన చేస్తే ఇదవుతుంది, అదవుతుంది. ఎంత గుడ్డిగా నమ్మకండి. ఒకసారి మీరు అతని దగ్గరికి వెళ్ళారా? చూపించుకున్నారా? మీకు తగ్గయిందా? లేకపోతే మీ పక్కింటోళ్ళు వెళ్ళారా? లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు వెళ్ళారా? మీ బంధువులు వెళ్ళారా? అలా చూసి నమ్మండి. గురువుల విషయంలో కానీ, మీ ఆరోగ్య విషయంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళిందంటే వాళ్ళని చూసి వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళ నమ్మకం వాళ్ళు చెప్పిన తర్వాత మనకు నమ్మకం కలిగితే మాత్రం మనం ప్రయత్నించాలి. అంతేగాని ఏదో మనం గుడ్డిగా ప్రయత్నించి వాళ్ళకు వేలు తగలబెట్టి ఆ పని కాకుండా కానీ తగలబెట్టి రాకండి. నిజమేందో తెలుసుకోండి. అర్థమైందా? నిజమేందో తెలుసుకొని మీరు చెప్పాలనుకుంటే ఈ వీడియో చెప్పండి. నాకు తెలిసినంత సాయం నేను చేయగలుగుతా. అంతేగాని అంటే నేను సాయం చేస్తా అని చెప్తాను అంతే. ఎక్కడ వెళ్తే మంచిగా అవుతుంది, ఎలాంటి సొల్యూషన్ ఇవ్వగలుగుతా. అంతేగాని ఇట్లా గుడ్డిగా నమ్మకండి. ఏదైనా కానీ నిజమేందో తెలుసుకోలేక ప్రజలందరూ కింద పడుతున్నారు. ఎక్కడ గురువు మంచిగా ఉన్నట్టు అక్కడ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చూసే భూత వైద్యులు ఎక్కడ మంచిగా ఉన్నట్టు అక్కడ వెళ్ళిపోతున్నారు. కానీ అది నిజమెంత ఉందో అబద్ధం ఎంత ఉందో అని ఎవ్వరు గ్రహించట్లేదు. కానీ నిజమేందో అబద్ధమేందో తెలియని పరిస్థితిలో ఉన్నారు జనం. నేను ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ చూస్తున్నా. చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే గమనించండి, గురుబోధ అంటే మామూలు విషయం కాదు. ఏంటంటే ఒక మనిషిని నమ్మాలంటే మనము నమ్మకం కలిగితేనే నమ్మాలి, లేకపోతే లేదు. అంతేగాని ఒక దేవుణ్ణి మనం నమ్మాలంటేనే ఎన్నోసార్లు గమనిస్తాము. ఆ గుడికి వెళ్ళొద్దా అని గమనిస్తాం. గుడ్డిగా వెళ్ళి ఎవరి చేతుల్లో రూ. 1000 పెట్టి మీ ప్లాన్ బాగా అయిపోతుంది, చేస్తుంది అని చేయగానే మామూలుగా గుడ్డిగా నమ్మేస్తున్నారు. వేలు పెడుతున్నారు. అదొకటి. ఆ విషయంలో అట్లా చేస్తున్నారా? మళ్ళీ ఏదంటే అది ఏ గురువు అంటే ఆ గురువునే ఆయన గురువా కాదా అనేది మామూలుగా ఎంతకన్నా ఫస్ట్ అఘోరా నచ్చిన చూసినామో ఒకడు మన ఇక్కడ ఏది వరంగల్ సైడ్ ఇక్కడ ఏదో పల్లెటూరు అఘోరా వచ్చి మొత్తం ఒక అమ్మాయి పేరు ఏం పేరు సైజా ఆమెను తీసుకెళ్ళి పెద్ద రచ్చరంబులు చేసి మొత్తం అంతా తెలంగాణ తాగమాగం పట్టించి అట్లా చేసిపోయిన చూసినాం. అని తెలిసిందంత ఏం లేదు. వాడు చేసినప్పుడు ఆయన వాడు ఏం పని చేసినాడు? మామూలుగా ఏదో అక్కడ ఊర్లో చిచ్చర పని చేస్తే పురుషుల భాగంలో ఏమైనా అయితే మొత్తం ఆపరేషన్ చేయించుకోండి. ఇక ఏం లాభం లేదని చెప్పి అది పెద్ద ప్రాబ్లం ఏదైంది. ఆపరేషన్ చేయించుకున్నాడు. అది ఆపరేషన్ చేయించుకొని ఇక్కడ వెళ్ళి నాట్లా పోయి ఇక్కడ నుంచి ఎల్లు తెంగేసారు. మొత్తము కోట పోలీస్ స్టేషన్ అది అయిపోయింది, వెళ్ళిపోయారు. అట్లా గుడ్డి నమ్ముతారు అని బూడిద పోసుకుంటా, ఇది పోసుకుంటా అన్నట్టు అట్లా జనాన్ని నమ్మించి లక్షలు సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళు సంపాదించుకుని మనకేం ప్రాబ్లం లేదు. కానీ మనము
తెలుసుకోండి. కొంతమంది కళ్ళు తెరిచి నిజమేంది అబద్ధమేంది గ్రహించండి అని చెప్తున్నా. అది నేను చెప్పేది. ఎందుకంటే నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది గ్రహించండి అన్నీ. అంతేగాని మరీ గుడ్డిగా నమ్మకండి. మనుషుల్ని గుడ్డిగా నమ్మి ఎవరు ఎక్కడ ఉండంటే అక్కడ వెళ్ళిపోవడం అని ఇది మన ఆరోగ్యం విషయంలో కూడా ఏది చెప్తే అది అయితే ఏదాని కోసం అంటే దానికోసం పానం బాగాలేకున్నా ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మేసి ఎక్కడంటే ఎవరన్నా వెళ్ళి వచ్చితే తగ్గితే నమ్మచ్చు. అంతేగాని ఎవరు చెప్తే వాళ్ళు వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. మనం 1-2 సార్లు ఆలోచించి కరెక్ట్ చేసుకుంటే అది మంచి పద్ధతి. అది నేను మీ గురించి చెప్తున్నా. నేను ఏంటంటే ఆలోచించి పని చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నా. అది గురు విషయంలో కానివ్వండి, మన ఆరోగ్యం విషయంలో కానివ్వండి, దేని విషయంలో కానివ్వండి, అది మనం మంచి ఆలోచించి చేస్తే మనకు అంతా మంచి జరుగుతుంది. సరేనా? ఇది లైక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. కుమార్ యూట్యూబ్ ఛానల్ 1 2 3.